శ్రీ వెంకటేశ సమోదేవ న భూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి గుండు, ఆ తిరుపతి గుండుతో పాటు తిరుపతి లడ్డు, ఆ తిరుపతి లడ్డూతో పాటు ఒక 2 కాశీదారాలు, దిల్కుష్. అసలు ఆ గుండుతోటే వస్తుంది కళ. ఏమి కళ కదా తిరుపతి గుండు. అందరూ కుక్కానికి సీఎంలు అయిపోయిన పుణ్యమా అని ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి గుండు మాత్రం చేయించుకోకుండా, గుండు అయితే చేయించుకోరు. మొన్న ఒక వ్యభిచారం చేసుకునే ఆడది, ఖమ్మం మనిషి, ఆమె 2 కూతురులు వ్యభిచారిణి. ఆమె భర్త పేరు రమేష్ చౌదరి. ఆమె ఇప్పుడు ఎంపీ. ఆమెను అందరూ రామాయణంలో శూర్పణఖ అంటారు. ఆమె 2 కూతురులు భువనేశ్వరి, పురంధరేశ్వరి లాగా వ్యభిచారం చేసుకునే వసుంధర, బ్రాహ్మణి, తేజస్విని లాగా వ్యభిచారిణి. పుట్టినప్పటి నుంచి రోజు 1000 మందితో పడుకుంటారు. వాళ్ళు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. అంటే మీరు రోజు 1000 మందితో పడుకొని ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారం అంటూ ముద్దులు పెట్టుకొని వ్యభిచారం చేసుకునే భువనేశ్వరి అన్నలతో కూడా సిగ్గు లేకుండా వ్యభిచారం చేసి కళ్యాణ చక్రవర్తితో పడుకునేది. ఎస్, వాహినిలో 5కి 10కి వ్యభిచారం చేసుకునే పురంధరేశ్వరి, భువనేశ్వరి. మీరంతా ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్, హోర్స్, క్రిమినల్స్ కాబట్టి బెయిల్ కోసం ఎప్పుడు కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటారు. పాపం వైఎస్ భారతమ్మ అలాంటిది కాదు. అందుకని కూతురుని సీఎం చేయాలనే దురుద్దేశంతో, దురాశతో, అత్యాశతో విజయమ్మ, షర్మిల బయటకు వెళ్తే అదేదో జగన్ సార్ తప్పన్నట్టుగా మాట్లాడారు. ఇక అయ్యన్న పాత్రుడు వాడు భోగముడు. అచ్చం నాయుడు. నాయుడూస్ అంటేనే ప్రాస్టిట్యూట్స్, థీవ్స్, బెగ్గర్స్, హోర్స్, క్రిమినల్స్. నాయుడూస్ అంటేనే భోగముడు. ఎస్, ఇంత అన్యాయంగా మీరు ఒక 10 రూపాయలకి అందరితో పడుకునే జాతి. పార్లమెంట్లో పురంధరేశ్వరి ఆర్ఫన్స్, ప్రాస్టిట్యూట్స్ అండి. ఎవరు ఆర్ఫన్స్? మీ బస్వతారకమ్మ కన్నా. అది వస్తే దాని శవాన్ని చూస్తానికి వెళ్ళలేదు ఎన్టీ రామారావు. ఎస్, ఇక తల్లి ప్రేమ గురించి వ్యభిచారం చేసుకునే దాని మొగుడు వెంకటకృష్ణ, ఏబిఎన్. చంద్రబాబు నాయుడు గారి మదర్ చనిపోతే ఏ రోజు ఆమెకి పట్టాడు అన్నం పెట్టలేదు, సరే కదా. ఏ రోజు ఆమెకి ఇంత అన్నం కూడా పెట్టలేదు చంద్రబాబు నాయుడు. ఆమె మంచాన పడితే చూస్తాకెళ్ళలేదు. తమ్ముడినేమో పలకరించాడు రామ్మూర్తి నాయుడుని. వాళ్ళ నాన్న ఖర్జూర నాయుడుని చూస్తేనే అసహ్యం. వాడు కొడతాడు, తిడుతాడు, తంతాడు, నరుకుతాడు ఖర్జూర నాయుడిని. చంద్రబాబు నాయుడు గారి మదర్ చనిపోతే మంచాన పడినప్పుడు 5 ఏళ్ళు చూడలేదు. ఒక్క పూట కూడా ఇంట్లో పెట్టుకొని అన్నం పెట్టలేదు. ఒక్కరోజు కూడా వీళ్ళు అక్కడికి పోయి కొన్ని దగ్గరుండి సేవ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి మదర్ చనిపోతే కుక్కల్ని వదిలేసినట్టు కుక్క చావు చచ్చింది, కుక్క అని తిట్టారు తల్లిని, కన్న తల్లిని.
మీరు విజయమ్మని చూస్తే చిన్న పిల్లోళ్ళలాగా అమ్మా అంటూ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా తల్లిని తరిమేసాడని? పురుగులు పడి చేస్తారు కరెంట్ ఉన్న వాళ్ళందరూ. టీడీపీలో నాశనం అవుతారు. టీడీపీలో గెలిచిన వాళ్ళందరూ వ్యభిచారిణీలు, దొంగలు, ముష్టోళ్ళు, వ్యభిచారిణీలు, వేశ్యలు, పతితలు. పెళ్ళాన్ని కూతుర్లను పండబెట్టి ఆ వ్యభిచారం చేసుకునేవాన్ని అనిత, హోమ్ మినిస్టర్ అనిత, దాని కూతురుని రోజు 1000 మంది ఎక్కుతారు. అదొక లంజ. విజయవాడలో దాన్ని ఎక్కని రిక్షా వాళ్ళు లేడు. విజయవాడలో వంగలపూడి అనితని ఎక్కని రిక్షా వాళ్ళు లేడు. ఫర్గెట్ అబౌట్ ఫిలిం ఇండస్ట్రీ, ఫర్గెట్ అబౌట్ ఫిల్మీ పీపుల్. లంజా అంటేనే తేజస్విని. దానిముగుడు కూడా సుతారాలు మాట్లాడుతున్నాడే. ఏదో ఈవీఎం మెషిన్స్ హ్యాకరింగ్ చేశారు, బీద వాళ్ళ పుట్టగొట్టారు, వాళ్ళకు 10 రూపాయలు ఆశ చూపించారు. అందరికీ ఆశ చూపించి పసిపిల్లోడికి చాక్లెట్ చూపిస్తే వచ్చేసినట్టుగా వాళ్ళు వచ్చేసి ఓటేశారు. లక్షలు కోట్లు మిలియన్స్ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షలు కోట్లు మిలియన్స్ వాళ్ళ ఇంగ్లీష్ మీడియం చదువులకి, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి, వాళ్ళ యొక్క హెల్త్కి ఎంత హై ప్లానింగ్ చేశారు. వైజాగ్ని బాంబే, కర్నూలుని చెన్నైతో సమానంగా ఇంప్రూవ్ చేశారు. ఇంకా సిగ్గు లేకుండా జగన్ సార్ని ర్యాగింగ్ చేశారు భయ్యా. అబ్బా చేస్తారు. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్ది రేప్ చేసే మనుషులు మీరంతా. జగన్ సార్ని ఎందుకు చేయరు ర్యాగింగ్? టీడీపీ వాళ్ళు హయాంలో వివేకానంద్ గారిని చంపి, టీడీపీ వాళ్ళు రాజ్యం వెళ్తున్నప్పుడు వాళ్ళ అధికారంలో వివేకా గారిని చంపి రోజు అసెంబ్లీ టైం వేస్ట్ చేసి, రోజు అసెంబ్లీ టైంలో బ్రాహ్మణిని ఎంతమంది ఎక్కారు, బ్రాహ్మణికి ఎలా కడుపు వచ్చింది, బ్రాహ్మణికి భువనేశ్వరికి పురంధరేశ్వరిని రోజు 1000 మంది ఎలా ఏ యాంగిల్లో ఎక్కుతున్నారు, ఎలా కడుపు వచ్చింది, శ్రీమంతం ఎట్లా చేశారు, ఎవరెవరు ఏవేవి ఇచ్చారు, ఎవరెవరు ఏమేమి తిన్నారు, ఇవన్నీ రోజు అసలు టీడీపీ వాళ్ళ హయాంలో అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలు ఇవి. వాళ్ళ వ్యభిచారం. ఇక పవన్ కళ్యాణ్ తల్లి లంజ వ్యభిచారులు, వాళ్ళు కులమే భోగమోళ్ళు. ఇప్పుడు చెప్పండి, మీలాంటి పిచ్చపోళ్ళ మొహం చూస్తాకే జగన్ సార్ ఎందుకు రావాలి? వై హీ షుడ్ కమ్? ఇంకొకసారి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవుడు అనుకుంటే అనుకున్నోడు పిచ్చోడే. వీళ్ళందరూ సావకపోతే, వీళ్ళందరూ శవాలు వెళ్ళకపోతే. ఇంకోటి, బిర్లా టెంపుల్ వెంకటేశ్వర స్వామి చాలా సత్యం గల దేవుడు, మహిమ గల దేవుడు. శ్రీ సత్యనారాయణ స్వామి అయినా. సో బిర్లా టెంపుల్ వెంకటేశ్వర స్వామి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం పోస్ట్ ఇచ్చేసి 175 అవుట్ ఆఫ్ 175 సీట్స్ కూడా అతి త్వరలో బాగా మేఘాల మీద ఇవ్వాలి. నాకు తెలుసు నారాయణవనంలో ఒకసారి ఆ తిరగల మీద చేయి పెట్టి ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామి బాగా మేఘాల మీద వచ్చారు. ఆ విధంగా నావి కూడా ఒక 39 crores రూపీస్ బ్లాక్ అయినాయి వచ్చాయి. ఇక వ్యభిచారం చేసుకునే రండా ఝాన్సీ దాని పిల్లలు సంయుక్త పూజా శవాలు వెళ్ళి రవిగడు ఉంపుడుగత్త జ్యోతి ఎంసెట్ రాసిన వాళ్ళు సివిల్స్ రాసిన వాళ్ళు బూడిదవుతారు ఇహపరాల్లో. అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ అలాంగ్ విత్ టీడీపీ బీజేపీ జనసేన అర్జెంట్లీ సర్వనాశనం అవుతారు అందరూ ఇహపరాల్లో. కరెంటును ప్రతి ఆడది గొడ్రాలో విధవరాలో ఇన్ రియాలిటీ ఆఫ్ కోర్స్ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ.